హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను బీరకాయ టమాటా కలిపి ఎండుమిర్చితో పచ్చడి అయితే చేస్తున్నానండి. పులపులగా కమ్మగా ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా వేడివేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి అయితే కొంచెం గ్రోత్ అయితే ఉంటుందండి. దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం పచ్చడి అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ పచ్చడి కోసం నేనైతే పావు కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఇది చాలా లేతగా ఉంది బీరకాయ. మనకి ముదురు బీరకాయలైనా సరే పచ్చడికి అయితే చాలా బాగుంటాయి. లేత బీరకాయలు పావు కేజీ టమాటాలు, తర్వాత ఒక 50 గ్రాములు ఎండుమిర్చి అండి. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి టేస్ట్ అయితే వేరే ఉంటుంది. పచ్చిమిర్చియే, ఎండుమిర్చియే, దేని టేస్ట్ దానికి ఉంటుంది. కానీ నేను ఇప్పుడైతే ఎండుమిర్చి చేస్తున్నా. ఇది మనకు 2 రోజులు ఉండడానికి కూడా చక్కగా ఉంటుందండి. మనం ఉల్లిపాయ వేసుకోకుండా ఉంటే, ఉల్లిపాయ వేస్తే మాత్రం స్టాక్ ఉండదు. ఇంకపోతే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూను చింతపండు పేస్టు, ఒక 5-6 వెల్లుల్లి గర్భాలు, ఇంతేనండి కావాల్సింది. ఇంకా ఫస్ట్ అయితే మనం బీరకాయలు ఈ టమాటాలు అయితే కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకి కూరగాయలు అయితే కట్ చేసుకోవడం అయిపోయిందండి. నేను బీరకాయలు అంటే ఇవి కొంచెం పెద్దగానే ఉండాలి, ఎందుకంటే మనకు కొద్దిగా అక్కడక్కడ ముక్క తగులుతుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. మరి సన్నగా కట్ చేస్తే మెత్తగా బేగలాగా అయిపోతుంది. నా స్టైల్లో నేనైతే చేస్తున్నా, నాకైతే ఇట్లానే ఇష్టం. సారీ కరెంట్ పోయింది, అందుకని చెప్పేసి కొంచెం వీడియో అయితే డల్గా ఉంది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి వీటినైతే వేయించేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, కరెంట్ అయితే వచ్చేసింది. నేను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఓకే ఫ్రెండ్స్, కరెంట్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో ఫస్ట్ ధనియాలు వేసుకుందాం, తర్వాత ఎండుమిర్చి, వేగిన తర్వాత అప్పుడు మనం బీరకాయలు టమాటాలు అయితే వేసుకుందాం. ఇవి మొత్తం ఒకటేసారి అయినా వేయించుకోవచ్చండి, కానీ ఒకటేసారి వేయించుకోవడం వల్ల ఈ ధనియాలు ఎండుమిర్చి అనేవి ఒక్కోసారి మెత్తగా నలగవు. కాబట్టి విడివిడిగా వేయించుకొని ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ ముక్కలు వేసుకుంటే మనకి చట్నీ అయితే మనకు ఎలా కావాలంటే అలా వస్తుందండి. పలుకులుగా పట్టుకోవచ్చు, లేదంటే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. మేమైతే కొంచెం కచ్చాపచ్చగానే తింటామండి, మా ఇంట్లో అయితే అట్లా ఇష్టం మాకు. ఇప్పుడు మిర్చి అయితే కలర్ మారాయి. ఇందులో జీలకర్ర కొంచెం వేస్తున్నా, ఇంకా కొద్దిగా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చి జీలకర్ర వేస్తా కదండి నేను. ఇప్పుడు స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించి మనం మిర్చి అయితే తీసేసుకుందాం. ఎంత కలర్ వస్తే సరిపోద్ది, ఇంకెంతకన్నా మాడిపోతే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది చట్నీ. మనం మిర్చి తీసుకునేలోగా ఆ ధనియాలు ఏదైనా కొద్దిగా గొప్ప పచ్చి ఉన్నా సరే అవి వేగిపోతాయండి, అసలైతే పచ్చి ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధనియాలు అయితే తీసేసుకున్నాం. ఎండుమిర్చి ధనియాలతో సహా మొత్తం అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకు టమాటాలు కొంచెం ఇప్పుడు టైం పడుతున్నాయి కదండి వేగడానికి, హైబ్రిడ్ కాయలు కాబట్టి ముందు టమాటా వేసుకున్నాం.
దీనిలో గల్లుప్పు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేస్తాను. కొద్దిగా పసుపు, జస్ట్ కలర్ కోసం. టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు బీరకాయలు వేసుకుందాం. ఎందుకంటే బీరకాయ ముక్కలు మనకు త్వరగా మగ్గిపోతే, ఈ టొమాటోలు అయితే కొంచెం లేట్ పడుతున్నాయి కదండి, హైబ్రిడ్ కాయలు. ఓకే ఫ్రెండ్స్, మనకు టమాటాలు వేసి అయితే ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. 5 నిమిషాలు వేగినా సరే అవి వేసిన ముక్కలు వేసినట్టే ఉంటున్నాయి. ఇంకా అంతే, మనం చేసేది ఏమీ లేదు. నాటు టమాటాలు అసలు దొరకట్లేదు కదండి, అందుకే కొంచెం చింతపండు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా పుల్లదనం అనేది కవర్ అవుతుంది. చెయ్యి మాత్రం ఇంకా గంట అయితే పట్టుకొనివ్వట్లేదు ఫ్రెండ్స్. చెయ్యి మాత్రం ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది, గాయం. గరిటె పట్టుకుంటే నొప్పి అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేద్దాం ఫ్రెండ్స్. ఇందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసి ఇంకా మనం దాన్ని మూత పెట్టి అట్లా వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ బీరకాయల ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇంకా మనకు ఇట్లా ఉంటే సరిపోద్ది. ఈ వాటర్ అనేది మళ్ళీ మనం పట్టేటప్పుడు వేరే వాటర్ వేయకుండా దీంతోనే ఇప్పుడు అయితే మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిర్చి వేసాను. దీనిలోనే చింతపండు, వెల్లుల్లి గర్భాలు, ఇంకా మనం పచ్చి జీలకర్ర కొంచెం ఉంచాం కదండి, ఈ జీలకర్ర వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు బీరకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసాం కదా, కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా బాగుందండి అరోమా, నిజంగా. ఇప్పుడు దీనిలో కొంచెం పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర తోటి అరోమా చాలా అయితే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు బీరకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చడి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసే ఫ్రెండ్స్ ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎమ్మీగా ఇప్పుడు నేను ఈ చట్నీ అయితే మేము ఇప్పుడు దోశల్లోకి అయితే తినేస్తామండి. ఈరోజు దోశల్లోకి, రైస్కి, మొత్తానికి అయితే ఇదే. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.